జాయదాఖ్యుండె ఈ దేశ జాతి పితగా, జాయదాఖ్యుండె ఈ దేశ జాతి పితగా. రెండో ఆయన మొహమ్మద్. ఆయన ఏమవుతారు దీనికి? దుబాయ్ రాజు, బాగా అభివృద్ధి చేశారు. జాయదాఖ్యుండు ఈ దేశ జాతి, జాయదాఖ్యుండే ఈ దేశ జాతి పితగా. చాలా బాగుంది. ఆఖ్య అంటే పేరు అని అర్థం అన్నాడు. జాయద్ ఆఖ్యుండు అంటే జాయద్ అని పేరు గలవారు అని అర్థం అన్నాడు. చాలా సందర్భోచితంగా అడిగారండి, చాలా బాగుంది. జాయద్ ఆఖ్యుండే ఈ దేశ జాతి పితగా. వృద్ధి చేసిన మహమద్దే, వృద్ధి చేసిన మహమూదు వీర విభుడు. బాగుంది. వృద్ధి చేసిన మహమూదు వీర విభుడు. తర్వాత ఖలీఫాలు, మంచి కట్టడాలు. అదేవిధంగా హమ్దాన్, ఈ ప్రస్తుత రాజు యువరాజు. వృద్ధి చేసిన మహమూదు వీరవరుడు. కానీ కేవలం ఒక 40 ఏళ్లలో ఇంతటి అభివృద్ధి సాధించడం అంటే మాటలాంటి నిజంగా. కాబట్టి అదొక యోగం. 1978లో కలిపి ఇక్కడ 71, కేవలం 40-50 ఏళ్లలో ఇదంతా కూడా సాధించగలిగారు. ఆ ఇంధనమే వారికి ధనమైందన్నమాట. సమతకను సమతకును లేఖలి ఫాలచంద్రుడగును. ఇది గొప్ప ప్రయోగం, అందుకని దీనికోసం సేపు అయింది. సమతకును లేఖలి ఫాలచంద్రుడగును. ఆ లేఖలిలో ఖలీఫా, ఫాలచంద్రుడిలో ఖలీఫా. ఎందుకంటే ఖలీఫా గారు వచ్చాక ఈ సమత్వం వచ్చింది. సమత్వ విషయంలో లేఖలు అందరికీ ఉత్తరములు రాసి అందరికీ అనుసంధానంగా ఉన్నవాడు ఫాలచంద్రుడగును. ఎందుకంటే చంద్రరేఖని పూజించేవాడు వాడు ఒక అర్థం. ఫాలచంద్రుడు అంటే నుదుట చంద్రుడిని ధరించిన శివుడు, గణపతిని ఒక